గురూజీ 72 గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును. కుంభం వారికి గనక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ కుంభరాశి వారికి ఈ రాశిలోనే గ్రహణము, అమావాస్య మరియు పంచగ్రహ కూటం కూడా ఏర్పడుతుంది. కాబట్టి మల్టిపుల్ రిలేటెడ్ థింగ్స్తో మీకు కనెక్టివిటీలు ఏర్పడుతూ ఉంటాయి. చాలా పనులు అనుకోండి, చాలా విషయాలు తెలియడం, నిగూఢమైన విషయాలు తెలియడం, ఇట్లాంటివన్నీ. అయితే ఇంకా ఎటువంటి విషయాలు తెలుస్తాయి, ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ దేవతారాధన చేయాలనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ప్రధానంగా ఇక్కడ మీకు ఎప్పుడైతే ఈ పంచగ్రహ కూటమి రాశిలో ఉందో ఇది కొంతవరకు స్ట్రెస్ని ఇస్తూ ఉంటుందండి, అమావాస్య దాంతోపాటు. కాబట్టి మీరు ఎంత మెడిటేషన్ చేస్తూ ఉంటే ఆ మెడిటేషన్లో కూడా దుర్గానామాన్ని, దత్తాత్రేయుణ్ణి, ఓం దక్షిణామూర్తి నమః అనే మంత్రం చేస్తూ కనుక మెడిటేషన్ చేస్తే ఖచ్చితంగా 100% మీరు ఫ్రీ అవుతారు, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అందులో ముఖ్యంగా మధ్యవర్తిత్వంగా ఉండేటువంటి అంశాల్లోని ప్రాపర్టీస్ కొనుగోలు చేయడము, అండ్ అదేవిధంగా గమనించినట్లయితే కొత్త ఫ్రెండ్స్ ఏర్పడము, క్రియేటివ్ రిలేటెడ్ మూలంగా కొంత ఫైనాన్స్ బాగుండడం జరుగుతుంది. కాకపోతే అప్పులు ఇవ్వకండి, దయచేసి అప్పులు ఇవ్వడం చేయకండి. వాటర్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు కొంత జాగ్రత్తగా ఉండండి. సప్తమంలో కేతు ఉన్నాడు కాబట్టి ఎవరితోనైనా పార్ట్నర్షిప్స్ కానీ, వివాహ సంబంధించిన విషయాలు మాట్లాడుకునేటప్పుడు కానీ చాలా కేర్గా ఉండండి, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ బుధవారాలు అన్ఎక్స్పెక్టెడ్గా కొన్ని నిర్ణయాలు తీసుకుని ఉంటాను, తెలియక బుధవారాలు తీసుకోకండి దయచేసి, పుణ్య గ్రహస్థితి రీత్యా. అలాగే ఉద్యోగ అవకాశాలు వస్తాయి, కాకపోతే అవకాశాలు కూడా మీకు దూర ప్రాంతాలకు మారడం వల్ల, వేరే ప్రాంతాలకు వెళ్ళడం వల్ల వస్తూ ఉంటాయి. అందులో ముఖ్యంగా టీచింగ్ జాబ్స్, ట్రైనింగ్స్ ఇచ్చేటువంటివి, ఇటువంటి విషయాల్లో అనుకూలత లభిస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవతా ఆరాధన ఏమిటి అనేటువంటిది కనుక చూసుకున్నట్లయితే మీరు నిత్యము దక్షిణామూర్తి ఆరాధన, విష్ణు సహస్రనామాలు వినడం కానీ, శ్రవణం కానీ, పఠనం కానీ చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. మరి ఈ పంచగ్రహ కూటమి గ్రహణాలు లాస్ట్ మంత్ కూడా మనకు వచ్చింది, గ్రహణం అనేటువంటి అమావాస్య అనేటువంటిది, అప్పుడు కూడా పంచగ్రహ కూటమి అనేటువంటిది ఏర్పడింది. మరి దీనివల్ల దేశకాల పరిస్థితుల్లో ఎటువంటి ప్రభావాలు చూపిస్తాయి, మరియు అదేవిధంగా మనం ఎటువంటివి ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది, దీనికి మరి పరిహారం ఏం చేసుకోవాలి అని చెప్పి చూసుకున్నట్లయితే మనం చూడండి, పాయింట్ నెంబర్ 1, గోల్డ్ రేట్ మనకి ఎప్పుడూ చూడనంత విధంగా డబల్ అయిపోయింది. మరలా అందులో ఒక 30-40% తగ్గింది. ఒక 1 వీక్లోనే, 1 వీక్ ముందు చూస్తే 1,55,60 దగ్గర ఉండేది, ఒక 1 వీక్లో 185 దాకా వచ్చి మళ్ళీ 1,60,000 దగ్గరికి, 62 దగ్గరేమో చేరుకుంది కదా. ఇది మీరు దీన్ని కనుక కరెక్ట్గా అర్థం చేసుకుంటే, అదేవిధంగా సిల్వర్ కూడా మనకి ఆల్మోస్ట్ ఒక 6 మంత్స్ బ్యాక్ కనుక చూసుకుంటే 90,000 లక్ష ఉండేది, సడన్గా 4,25 దాకా వచ్చి మళ్ళీ 3కు చేరుకుంది. ఇది ఏదో ఒక్కసారి జరిగేది కాదు, మల్టిపుల్ టైమ్స్ రాబోయే 6 మంత్స్, అక్కడి నుంచి ఇంకొక 1 ఇయర్ కూడా మల్టిపుల్ టైమ్స్ అసలు ఎక్కడికి వెళ్ళిపోతుందో అర్థం కాదు, మళ్ళీ ఎంత తగ్గుతుందో అర్థం కాదు, అలా ఉంటుంది. దీని మీద సరైన అవగాహన ఉన్నటువంటి వారు తగ్గినప్పుడు కాస్త కొంటూ మళ్ళీ పెరిగినప్పుడు అమ్ముతూ ఉంటే దీనివల్ల కూడా మీరు మనీ క్యాష్ చేసుకోగలరు. కాకపోతే ఇక్కడ ఏంటి మీరు చూసుకోవాల్సింది పర్టికులర్గా మీ పర్సనల్ చార్ట్స్లో, ఇది గోచారం గురించి నేను మాట్లాడలే, మీ పర్సనల్ చార్ట్లో జూపిటర్ అండ్ సన్ బాగుంటే గోల్డ్ మీద చేయండి. మూన్ కనుక బాగున్నారంటే సిల్వర్ మీద మీరు కనుక ఇన్వెస్ట్మెంట్ చేసి దాని మీద సరిగ్గా కనుక ప్లాన్ చేసుకుంటే 4 డబ్బులు మీకు వస్తాయి. అలా కాదు, మార్స్ బాగున్నాడు, ల్యాండ్స్ మీద చేయండి, గోల్డ్ సిల్వర్ జోలికి వెళ్ళకండి, ల్యాండ్స్ మీద చేయండి ఇన్వెస్ట్మెంట్స్. ఖచ్చితంగా ఫ్యూచర్లో ల్యాండ్ రేట్స్ విపరీతంగా పెరుగుతాయి, గుర్తుపెట్టుకోండి, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ల్యాండ్ రేట్స్ మీరు ఎక్కడ కొన్నా పెరుగుతాయి ఫ్యూచర్లో. అలాగే మీరు ఉదాహరణకి ఐరన్ మీద, ఆయిల్ మీద చేద్దాం అనుకుంటున్నారు ఇన్వెస్ట్మెంట్స్, మీకు శాటర్న్ బాగుండాలి. అప్పుడు జూపిటర్
ఓన్లీ జూపిటర్ బాగుంటే కూడా సమ్ టైమ్స్ బ్రాస్ మీద కూడా చేయొచ్చు, బ్రాస్ మీద చేయొచ్చు. అదేవిధంగా మార్స్ బాగుంటే కాపర్ మీద కూడా ఇన్వెస్ట్మెంట్స్ చేయొచ్చు. కాకపోతే కాపర్ పెరిగినట్టే పెరిగి మధ్యలో ఒక 145 డేస్ అట్లా తగ్గి మళ్ళీ పెరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. ఏప్రిల్ మే జూన్ ఆ టైంలో, మార్చ్ ఏప్రిల్ మే జూన్ ఆ టైమ్స్ మళ్ళీ పెరుగుతుంది. అయితే ఈ గ్రహస్థితులు ఇలా ఉన్నప్పుడు ఏంటంటే వాయుతత్వ రాశుల్లో కుంభరాశిలో ఈ పంచగ్రహ కూటమి ఏర్పడుతున్నందుకు మనం చాలా రోజుల నుంచి చెప్తున్నాం ఈ మాట, మరలా చెప్తున్నాను. వాయు సంబంధించిన ఇబ్బందులు గతంలో చెప్పాం. వాయు సంబంధించిన ఇబ్బంది వస్తుందండి, విమాన సంబంధించిన ఇబ్బంది వస్తుందని చెప్పుకున్నాం. మన ఛానల్లో ఉన్నాయి ఆల్రెడీ ఆ వీడియోస్. చూస్తే కనుక విమానాల మీద ప్రయాణం చేసేవారు, ఇవన్నీ ఆల్రెడీ జరిగాయి. విమానాలు ఆగిపోవడం జరిగింది, చాలా గందరగోళం జరిగింది. మన ఈ వీళ్ళ మీద, ఎవరి మీద, ఈ యొక్క విలేకరుల మీద కూడా కొన్ని కేసెస్ అవుతాయని అనుకున్నాం. అయితే ఇప్పుడు రాబోయేది పంచగ్రహ కూటమితో కూడుకున్నటువంటి అమావాస్య గ్రహణం కాబట్టి వాయు మూలకంగా చాలా ఇబ్బందులు రాబోతున్నాయి. మనం ఆల్రెడీ గతంలో చెప్పాము, ఆల్రెడీ కొంత జరుగుతూనే ఉంది, ఇంకా జరగనుంది. ఏంటి అంటే గాలిలో ఒక రకమైనటువంటి విష సంబంధించినటువంటి కొన్ని ఇబ్బందులు రావడం, దానివల్ల గాలి పీల్చుకోవాలంటేనే భయం. ఈ ప్రాంతాలలో ఈ యొక్క విషయాల్లో గాలి పీల్చుకునేటప్పుడు అక్కడ ఉండే వాతావరణం ఇంత విషపూరితంగా తయారైంది కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకోండి అనేటువంటివి మనం ఫ్యూచర్లో వినబోతున్నాము, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ యొక్క విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. కొంచెం మనం బయటికి వెళ్ళేటప్పుడు మాస్కులు పెట్టుకొని వెళ్ళాల్సిన పరిస్థితి, అదేవిధంగా కొంత ఈ ఎయిర్ వల్ల ఈ గొంతు పట్టేయడము, లేకపోతే రెస్పిరేటరీ రిలేటెడ్ సంబంధించిన ఇష్యూస్ రావడము, ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి మీరు కొంచెం వీలైనంత మట్టుకు ఇంట్లో, అంటే ఇప్పుడని కాదు, ఫ్యూచర్లో ఇంకా పెరగనున్నాయి ఇలాంటివి. కాబట్టి ఇంట్లో వీలైనంత మట్టుకు ఆక్సిజన్ ప్రొడ్యూస్ చేసేటువంటి మొక్కలు ఉంటాయి, ఇంట్లోనే పెంచుకునేవి. వీలైనంత మట్టుకు ఇంట్లో అలాంటివి పెంచుకోండి. దానివల్ల ఏమవుతుందంటే మీకు ఇబ్బంది అనేటువంటిది రాదు ఫ్యూచర్లో. అలాగే మనము ఈసారి, అంటే మనం లాస్ట్ టైం ఆల్రెడీ చండీ హోమం అందరికీ ఫ్రీగా చేయించాం, ఫ్రీ. అయితే అప్పుడే ప్రకటించాం, ఈసారి ఈ 17, 18, 19 అంటే గ్రహణం పంచగ్రహ కూటమి ఉన్న రోజుల్లో కామాఖ్య క్షేత్రంలో, శక్తిపీఠం కదా ఆ క్షేత్రంలో 17వ తేదీ గణపతి మరియు లలితాదేవి యొక్క హోమం ఉన్నది. 18వ తేదీ నవగ్రహ హోమం, అంటే మనకి ఏ గ్రహం ఇబ్బంది ఉన్నా కూడా నవగ్రహ హోమం చేయించుకుంటే గ్రహాల యొక్క అనుకూలత కలగడానికి. 19వ తేదీ చండీ హోమం ఉంది. ఎవరైనా మీరు పార్టిసిపేట్ చేయాలి, లేదా మీరు జూమ్ అంటే ఆన్లైన్లో మీకు కనబడుతూ ఉండే జూమ్ లింక్ కూడా మీకు పంపిస్తాం అనుకునేటువంటి వారు కింద ఇచ్చినటువంటి నెంబర్లను కనుక మీరు సంప్రదించగలిగితే ఖచ్చితంగా మీకు దానికి సంబంధించిన డీటెయిల్స్ వస్తాయి. పూజ అయిన తర్వాత ఒక రుద్రాక్ష, ఆ యొక్క కుంకుమ మరియు భస్మము, హోమ భస్మము మరియు అక్షింతలు మీకు చేరతాయి, గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, మీరు మీ గోత్రనామాలతో పాటు మీ అడ్రస్ కూడా పంపించాలి. ఎందుకంటే మీకు మళ్ళీ నేను పంపించాలంటే, కాకపోతే విదేశాల్లో ఉండే వారికి మాత్రం కాస్త ఛార్జెస్ పడతాయి, ఎందుకంటే అది పంపించడానికి బోల్డ్ అంత ఛార్జ్ అవుతుంది. ఇక్కడ లోకల్గా అంటే మనం పంపించగలుగుతాం. అది ఇక ఈ సమయంలో ఈ పంచగ్రహ కూటమి అమావాస్య వస్తుంది కాబట్టి ముఖ్యంగా అమావాస్య అంటే పితృదేవత ఆరాధన చేయాలి, గుర్తుపెట్టుకోండి. మీరు ఎంత పితృదేవత ఆరాధన చేస్తూ ఉంటే మీకు పితృదేవతల అనుగ్రహం కావాలి. మనకు అనారోగ్యాలు తగ్గాలన్నా, లేదు మనకి ఇంట్లో ఉండేటువంటి కొన్ని తెలియకుండానే కొన్ని నెగిటివ్ ఎనర్జీస్ మనల్ని ఆవహిస్తూ ఉంటాయి, అవన్నీ పోవడానికి అమావాస్య నాడు మీరు చక్కగా పితృదేవతల కోసమని మీరు స్వయం పాకం ఇవ్వండి. మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో ఆ యొక్క కార్యక్రమం చేస్తే వాళ్ళ బ్లెస్సింగ్స్ కనుక ఉంటే దేవతా బ్లెస్సింగ్స్ కూడా మనకు ఉంటాయి. శ్రీమాత్రే నమః.